मेंबर के साथ हाउस में लीक करा मेरी पार्टी। 6 मिनट क्या बोलेंगे साहब? आप बोलिए साहब, ये कोई इंसाफ नहीं है साहब। आप जानते हो अकबर साहब, जुमला चर्चा 90 मिनट्स का है। इसमें पार्टी के हिसाब से, पार्टी के स्ट्रेंथ के हिसाब से टाइम डिसाइड करा हुआ है। उससे बढ़ के कुछ अपन ज्यादा नहीं करे। जो मेंबर्स के जो स्ट्रेंथ है उस हिसाब से करे तो है। वो जुमला 90 मिनट्स को उसको बना के आप देखिए साहब, मैं कुछ भी नहीं बोला साहब ने। आप बोलिए साहब, आप कुछ सोचिए। दुनिया थम गई है, वर्ल्ड हैज स्टॉप्ड, एवरीथिंग हैज स्टॉप्ड, पीपल आर डाइंग, economy is falling, people are losing jobs, health workers are losing their lives. Such an important issue where the world is at a halt. Please take it. And you want to give only 6 minutes for that? And also, मैं लड़ना नहीं चाहता था, मैं लड़ना नहीं चाहता हूँ। I don't want, सर आपका इख्तियार है, आप जो बोले वो सुनेंगे साहब। आप 6 मिनट बोल रहे ना साहब, ठीक है साहब, 6 मिनट ही बोलेंगे, हम चले जाते हैं। लेकिन ये अच्छा नहीं है। अब आप इतना बोल रहे हैं, उसके बाद भी आप एक वक्त माइक लेगी, माइक भी लेगी साहब। मैं 5-6 MLA इलेक्ट हुआ हूँ, मगर ऐसा नहीं देखा साहब। प्लीज कोऑपरेट। ऐसा नहीं है साहब। गंगरा कमला का मैं क्वेश्चन आवर है बात, लेकिन ये इंपॉर्टेंट इश्यू। अध्यक्ष, ఏ ప్రశ్నకు సమాధానంగా ప్లీజ్ కోఆపరేట్. 2014-15 నుండి ఓకే ఓకే क्वेश्चन और है ना सब प्लीज प्लीज क्वेश्चन और लोन दीजिए। नहीं क्वेश्चन और लोन दीजिए अकबर साहब। प्लीज प्लीज कोऑपरेट अकबर साहब, प्लीज कोऑपरेट, प्लीज कोऑपरेट अकबर साहब। అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానంగా 2014-15 నుండి ప్లీజ్ కోఆపరేట్ సార్। 2014-15 నుండి 2020-21లోని ఈ తేదీ వరకు బీసీలు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా కానీ ఇప్పటి వరకు 7,14,575 కుటుంబాలకు ప్రయోజనం పొందినాయి. అందులో బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి 3,04,206 కుటుంబాలకు గాను, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 1,62,079 కుటుంబాలకు గాను, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 94,193 కుటుంబాలకు కానీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా కానీ 1,54,097 కుటుంబాలకు, మొత్తం కలిపితే 7,14,575 కుటుంబాలకు కానీ, కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారకు ఈ కుటుంబాలకు వర్తింపబడ్డాయి. అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానంగా 2014-15 నుండి 2020-21లోని ఈ తేదీ వరకు బీసీలు, ఈబీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటి వరకు 5,556.44 కోట్ల మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధ్యక్ష, దానికి గాను ఈరోజు బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2,523.68 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 1,197.65 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 701 కోటి, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 1,134 కోట్ల రూపాయలు, మొత్తం కలిపితే అధ్యక్ష 5,556 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబారక్ ద్వారా ఇన్ని కుటుంబాలకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయండి. అధ్యక్ష, శ్రీమతి హరిప్రియ బ్రాహ్మణ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు ఉంటారంటారు. కానీ ఆ స్త్రీనే ఒక నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డగా పుడితే
ఈరోజు ఆ నిరుపేద కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు పెళ్లి అనేది ఒక భారంగా భావిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వరమే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అధ్యక్ష. బడుగు బలహీన హరిజన గిరిజన మైనారిటీ బ్యాక్వర్డ్ కుటుంబాలకి ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఒక వరంగా మారింది అధ్యక్ష. అయితే ఈ పథకం ద్వారా ఎన్నో సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. బాల్య వివాహాలని అరికట్టగలిగాము, భ్రూణ హత్యలు కూడా తగ్గినాయి అధ్యక్ష. అయితే ఈ చెక్కులు ఇచ్చే సమయంలో ఎంతో మంది నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వాళ్ళ గుండె నిండా మరి ధైర్యంతో కేసీఆర్ సార్ మా దైవము అనేసి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ నిరుపేద కుటుంబాలకు ఈ ఏదైతే అమౌంట్ అందే విషయంలో కొంత జాప్యం అనేది జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ఆ జాప్యం అనేది లేకుండా వారి పెళ్లి రోజున కానీ లేదు అని అంటే కనీసం పెళ్ళైన తర్వాత ఒక నిర్దిష్ట గడువులో కానీ మరి ఈ మొత్తాన్ని అందించే విధంగా భవిష్యత్తులో ఏమన్నా ప్రతిపాదనలు ఉన్నాయా అనేసి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఆ పెళ్లికి చేయూత ఇచ్చి ఆ తల్లిదండ్రులకు అండగా నిలవడం కోసం మరి గౌరవ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి దీన్ని 50,000తో మొదలుపెట్టి 75,000 తదనంతరము 1,116,000ను ఇప్పుడు ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లి నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పథకం, చాలా మంచి పథకం సార్. దీని ద్వారా మరి బాల్య వివాహాలను కూడా అరికట్టుకోగలిగినాము. అంతేకాకుండా ముఖ్యంగా మేము మొన్న భయపడినది ఎందుకంటే ఇంత ఆర్థిక మాంద్యంలో అదేవిధంగా కరోనా సమర్థవంతంగా ఓవైపు ఎదుర్కొంటూనే ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆపకుండా కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా కొనసాగిస్తూ మొన్నటికి మొన్న నా నియోజకవర్గంలో దాదాపు 700-800 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించి రావడం జరిగింది అధ్యక్ష. దీనికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సంక్షేమ పథకాన్ని ఆపకుండా కొనసాగించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను. అయితే దీంట్లో కొన్ని గతంలో మంత్రి గారు కూడా మాకు ఆన్సర్స్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంకా 2-3 కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ మీ ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాం అధ్యక్ష. ఒకటి, బర్త్ సర్టిఫికేట్ దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కూడా చదువుకోలేని వాళ్ళు ఎక్కడి నుండి సర్టిఫికేట్ తీసుకురావాలి, ఎందుకంటే స్కూల్ నుండి తీసుకురాలేరు. వారికి హాస్పిటల్ నుండి తీసుకొస్తే కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతా ఉంది. కాబట్టి దానిలో కొంచెం ప్రొవిజన్ ఏదైనా స్పెషల్గా పెడితే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండవది ఏంటంటే లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ మ్యారేజ్ని. ఆ సందర్భంలో ఆ అమ్మాయికి కళ్యాణ లక్ష్మి పథకము వర్తిస్తలేదు. కాబట్టి దీనికి కూడా ఇంకేమన్నా ప్రొవిజన్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి, జిల్లాల వారీగా వివరాలు ఇచ్చినారు అధ్యక్ష. నియోజకవర్గాల వారిగా కూడా మంత్రి గారిని దయచేసి వివరాలు ఇస్తే మేము పబ్లిక్లో వెళ్ళినప్పుడు ప్రజలకు చెప్పుకొని మనం ఇంత కళ్యాణ లక్ష్మి మీద ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని ఆ వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు వాస్తవంగా మొన్న కోవిడ్లో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కొక్క మండల్లో 300 చెక్కులు ఇస్తే చాలా సంతోషపడారు. మరి ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 2 చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఆడబిడ్డల గురించి ఎవరూ ఆలోచించలేదు. గతంలో చూసాం మనం, ఎంతోమంది ఆడబిడ్డలు పుడితే తల్లిదండ్రులు బాధపడి మరి స్పెషల్గా ట్రైబల్లో అమ్మాయిల్ని అమ్ముకునే పరిస్థితి కూడా ఉండే. కానీ ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ వల్ల చాలా మంది పేదరికంలో పుట్టిన ఆడబిడ్డలు కానీ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు అధ్యక్ష. మరి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం ఏదైతే ఇస్తున్నామో పెళ్లి రోజు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు ఇచ్చే వరకు ఇంట్రెస్ట్తో కట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు పెళ్లి రోజు ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుకుంటున్నది. ధన్యవాదాలు. రవిశంకర్ అధ్యక్ష. క్వశ్చన్ అడగండి సార్. 18 ఏళ్ల కింద ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష, ములుగు జిల్లా భాగ్యతండ ఒకసారి గుర్తుకొస్తుందన్న అధ్యక్ష. ఒక మనసున్న మహోన్నత వ్యక్తి మరి
పాలనా దక్షతుడైతే ఇవాళ ఉపయోగకరమైనటువంటి పథకాలు పుట్టుకొస్తాయి అనేటువంటిది ఈ రాష్ట్రాన్ని చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చూస్తే గుర్తొస్తుంది అధ్యక్ష. అయితే కళ్యాణ లక్ష్మి ఈ యొక్క పథకము బాల్య వివాహాలు ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాలో కైలాస్ సత్యార్థి నోబెల్ శాంతి అవార్డు గ్రహీత గారు నాటి ఎంపీ నేటి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారు తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో ప్రపంచంలోనే బాల్య వివాహాలు లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతూ ఉంది అని మనం ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని అభినందించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం పేద బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపే విధంగా వారి యొక్క జీవితాల్లో మరి బాగుపరిచే విధంగా ఉంది అధ్యక్ష. నిజంగా ఈ ఫోటో చూస్తే నాకు ఈ యొక్క 18 ఏళ్ల కింద ఉన్నటువంటి పేదింటి అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయాలనుకుంటే మరి ఆనాడు భూములు కుదబెట్టి ఇండ్లు అమ్ముకొని పెళ్లిళ్ళు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది అధ్యక్ష. నిజంగా 50,000తో స్టార్ట్ అయినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఇవాళ 1,116 తీసుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో మొన్నటికి మొన్న ఒక 10 రోజులలోనే సుమారుగా 7 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి సూటి ప్రశ్న ఏంటిదంటే అధ్యక్ష, ఇది ఒక నిర్ణీతమైనటువంటి గడువులోపు వీటిని ఇస్తే పేద ప్రజలకు మరి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క మా నియోజకవర్గాలుగా దీన్ని వివరాలు అందజేస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యురాళ్ళు హరిప్రియత భాను గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు, రేఖా నాయక్ గారు, రవిశంకర్ గారు, వీరు ఈ సభ్యులు ఎవరు అడిగిన కూడా ఒకటే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించే విధంగా ఏ మహిళ కానీ తన బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఆలోచించుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు తన బిడ్డ పెళ్లి కోసము భూమి కుదవబెట్టి అప్పుకు అప్పై మిత్తికి మిత్తే ఆ భూమి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిస్థితి రావద్దు. ఏ తల్లి తన బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకోవాలని చెప్పి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా, ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా ఎవరికి రాని ఆలోచన తన బిడ్డ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ ₹1,00,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రపంచంలో అధ్యక్ష. అది చాలా సంతోషం. మహిళా సోదరుమణులు అలా చెప్తున్నారు అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నకు సమానంగా ప్రతి జిల్లా వైజు మేము సమాచారం ఇచ్చాం అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎంతమంది బెనిఫిషియర్కు కళ్యాణ లక్ష్మి రావడం జరిగిందని ఆ డాటా ఉన్న అధ్యక్ష. త్వరలోనే మీకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా పంపిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇబ్బంది అధ్యక్ష. ఇంకోటి కళ్యాణ లక్ష్మి చెక్కును మనము పెళ్లి మండపంలో ఇవ్వాలని చెప్పి కూడా అడిగారు అధ్యక్ష. డెఫినెట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి సీఎం అదే ఆదేశాలు ఇచ్చడం జరిగింది. కానీ ఇంత పెద్ద స్కీమ్లో చాలా అప్లికేషన్ రావడం అధ్యక్ష. మన కింది లెవెల్లో కూడా ఎంక్వైరీస్లో కొంచెం ఆలస్యం జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఆలస్యం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎప్పుడు అప్లోడ్ అయితే అప్పుడు విషయం సిద్ధంగా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, కరోనా కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎంత ఆర్థికపరమైన ఇబ్బంది ఉండగా ఇలాంటి పథకాలు ఆగకూడదని చెప్పి ఈ కరోనా దాంట్లో 1,100 కోట్ల రూపాయలు ఈ కరోనా సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రిలీజ్ చేసుకున్నాడు. ఈ అప్ టు డేట్ వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కళ్యాణ లక్ష్మి కానీ షాదీముఖం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఏ మహిళా సోదరునికి ఇబ్బంది కలగకూడదు. వారి బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు కానీ వాళ్ళ బిడ్డ పెళ్లి ఘనంగా జరగాలని చెప్పి ఈ సమయంలో అధ్యక్ష 1,100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రికి ఆ ఆడబిడ్డల తరఫున వారి కృతజ్ఞతలు తెలుసుకున్న అధ్యక్ష. ఇంకోటి గౌరవ సభ్యురాలు పద్మాదేవి గారు అధ్యక్ష, లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకు ఎలా అని అధ్యక్ష క్లియర్ ఇన్స్ట్రక్షన్ తల్లి పేరు మీదే చెక్ రావడం జరిగింది అధ్యక్ష. రేపు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా చెక్కు మాత్రం తల్లి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి పేరు రావాలంటే డెఫినెట్గా అధ్యక్ష మళ్ళీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాము. అలాంటి అవకాశం ఉంటే అలాంటి ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష సాధ్యమైన వరకు చెక్కు మండపంలో ఇచ్చే అవకాశం ఉంటే చూసుకున్నాం అధ్యక్ష. ఇంకోటి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మేము ఆల్రెడీ ఆధార్ కార్డు అడుగుతున్నాం అధ్యక్ష. ఆధార్ కార్డుతో కూడా మేము క్లియర్గా వాళ్ళకు శాంక్షన్ చేయవచ్చు అధ్యక్ష. ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మా ప్రభుత్వం తీసుకున్న అధ్యక్ష. ఇంత మంచి స్కీమ్లో కూడా మొన్నటి వరకు కూడా అధ్యక్ష లాస్ట్ 15 days వరకు కూడా ఉన్నాయని అప్లోడ్ చేసి చెక్లు జరిగింది. ఇది చాలా శుభ పరిణామం చూస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఆడబిడ్డల పక్షాన, నిరుపేదల బిడ్డల పక్షాన మా ముఖ్యమంత్రి గారికి నేను ఒక మంత్రిగా వారి కృతజ్ఞత చేశాక మేము చెక్కులు ఇచ్చినప్పుడు ఆనంద బాష్పాలు కాలుతున్నాం. నేను కన్న తండ్రిని మా అన్నని అడిగిన డబ్బులు లేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి రోజు ఒక తోబుట్టుగా ఒక మేనమాగా అందిస్తున్నారు. కాబట్టి ఆ అల్లలో ఆనంద భాషలు చూసి చాలా సంతృప్తి వ్యక్తం అధ్యక్ష. నేను మా ముఖ్యమంత్రి గారికి ఈ పథకం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చేస్తాను. Question number 444, Minister for Municipal Administration.
అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం టీ హబ్ 2015 నవంబర్లో ఏర్పాటు చేయడం అయింది. గత 5 సంవత్సరాల్లో దేశంలోనే అతిపెద్ద అతి ఉత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా టీ హబ్ రూపొందింది. ఈ కాల పరిమితిలో రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీల సంఖ్య 400 నుంచి 2000కు మించి 2000+ మారింది, పెరిగింది. టీ హబ్ ద్వారా 400 పైచిలకు కార్పొరేట్ కంపెనీలు కూడా కార్పొరేట్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టినాయి. బి ప్రశ్నకు సమాధానం టీ హబ్ ప్రత్యక్షంగా 1120 స్టార్టప్లకు మద్దతు ఇవ్వగా అవి 1800 కోట్లకు పైగా నిధులను సమీకరణలను సేకరించి 25,000 పైచిలకు మంది అభ్యర్థులకు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 4,000 మంది ఔత్సాహిక అంకుర పారిశ్రామికవేత్తలకు 3.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సమకూర్చడానికి 276 కోట్ల 22 లక్షల రూపాయలతో రాయదుర్గం ప్రాంతంలోని 3 ఎకరాల భూమిలో టీ హబ్ 2వ దశ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి అంటే 2020వ సంవత్సరం చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. నిర్ణీత సమయంలో ఏకకాలంలో 1000 పైచిలకు స్టార్టప్లను ఏకకాలంలో టీ హబ్ 2వ దశలో మనం ఒకే సెంటర్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేపీ వివేకానంద గారు. అధ్యక్ష, టీ హబ్ మన హైదరాబాద్ నగరంలో మరి సక్సెస్ అయ్యి 2వ టీ హబ్ కూడా మరి ఏర్పాటుకి ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ యొక్క పట్టణీకరణ తరుణంలో ద్వితీయ నగరాలు ఏవైతే ఉన్నాయో మరి కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ ఇలాంటి నగరాలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులకి ప్రోత్సహించడానికి మరి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని మరి అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క ఇన్సెంటివ్స్ కూడా సుమారు 1120 స్టార్టప్లకు మద్దతు ఇస్తే మరి 1800 కోట్లు కూడా సమీకరణలు రావడం చాలా సంతోషం. దాని ద్వారా 25,000 మంది అభ్యర్థులు కూడా మరి ఉపాధిని వచ్చిందని చెప్పి గౌరవ మంత్రి గారి సమాధానంలో స్పష్టంగా తెలుస్తోంది అధ్యక్ష. అయితే దీంట్లో కొంతమంది స్టార్టప్స్ మొదట్లో కొంచెం ఉత్సాహంతో ప్రారంభం ఇచ్చినా మధ్యలో మరి అనేక కారణాల వల్ల వాళ్ళు కొంచెం విడ్రా అయిపోయి డ్రాప్ అవడం జరుగుతుంది అధ్యక్ష. అలాంటి వారిని కూడా గుర్తించి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, వారికి ఎదురెత్తున్నటువంటి సమస్యలను కానివ్వండి, అన్ని విధాల అటు ఇన్సెంటివ్స్ ద్వారా కానివ్వండి, టెక్నికల్గా కూడా అవసరం అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో కంపెనీలు, ఎన్నో ఇండస్ట్రీ, ఎంతో మంది కూడా హైదరాబాద్ నగరం వైపు చూస్తున్నారు కాబట్టి వారికి సహాయం అందే విధంగా వారికి ఎక్కడైతే లోటుపాట్లు వస్తాయో, వాళ్ళకి ఎక్కడైతే సమస్యలు ఎదురవుతాయో, వారికి సాంకేతికంగా ఏదైనా ఇంకా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిలప్ చేసే విధంగా కూడా మరి మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుంది కాబట్టి వారిని ఉత్సాహపరచడానికి, ప్రోత్సహించడానికి మరి ప్రభుత్వం అని ముందుకు వస్తే కూడా ఆ మధ్యలో ఆగిపోయిన స్టార్టప్స్ కూడా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు సుమారు మనకి మొదటి సమాధానంలో మరి సుమారు 400 పైబడి కంపెనీలు కార్పొరేట్లో మరి వినూత్న కార్యక్రమాలు చేపట్టాయని చెప్తా ఉన్నారు. ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వారిని వేరియస్ అంటే అనేక ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, అనేక ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ప్రభుత్వం సంబంధించినటువంటి కళాశాలలు కానివ్వండి, అదేవిధంగా మన పేదవారికి అంటే చాలా మందికి ఉత్సాహం చూపుతా ఉన్నారు అధ్యక్ష. దీనిపైన అంటే వారికి సక్సెస్ స్టోరీస్ తెలియజేసినట్టయితే వారు దాని నుండి అంటే ప్రోత్సాహం పొంది వారు కూడా ఈ రంగంలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టోరీస్ని చక్కగా ప్రచురించి అందరికీ కూడా ఈ యొక్క రంగంలో రావడానికి ఉత్సాహం చెప్తున్నారో వారికి తెలియజేసినట్టయితే వారు కూడా మరి వచ్చి సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటారు అధ్యక్ష. మరి చివరిగా నంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఇప్పటివరకు కూడా మరి టీ హబ్ 1లో అదేవిధంగా వివిధ రీసెంట్గా కూడా నేను న్యూస్లో చూసిన అధ్యక్ష, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కూడా రకరకాల చిన్నతనం నుండే మరి కోడింగ్ కానివ్వండి, డీకోడింగ్ కానివ్వండి, ఈ స్టార్టప్స్ చేయాలని అనేక రంగాల్లో చిన్నతనం నుంచి కూడా వారు ఉత్సాహం చూపుతున్నారు అధ్యక్ష. అలాంటి వారికి కూడా గుర్తించి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి ఉత్సాహం ఉన్న వారిని మనం ప్రోత్సహించినట్టయితే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యం అవుతుందో నెరవేరడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, టీ హబ్ అనేది గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క మానస పుత్రిక అధ్యక్ష. ఎందుకంటే టీ హబ్ను కేంద్రం అనేక సందర్భాల్లో కూడా ప్రశంసించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ వచ్చాక ఏమొచ్చిందంటే గర్వంగా చెప్పుకునే అంశాల్లో టీ హబ్ కూడా ఒక అగ్రభాగాన్ని ఉన్నదని చెప్పుకోవచ్చు అధ్యక్ష.
ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికైనటువంటి టీ హబ్ విస్తరించే ప్రణాళికలో పురోగతి గురించి మంత్రి గారిని వివరించాల్సిందిగా తమరి ద్వారా కోరుతా ఉన్న దశ. అదేవిధంగా ఇటీవల కాలంలో కరోనా సమయంలో కూడా కొన్ని నూతన ఆవిష్కరణలు జరిగినాయి. మరి వాటి గురించి సభకు తమరి ద్వారా తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా టీ హబ్ వి హబ్ అంటే తేడా ఏందో కూడా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అధ్యక్ష. మరియు మన ఐటీ ఎగుమతుల్లో టీ హబ్ పాత్ర ఎంతవరకు ఉందో అది కూడా సభకు తమరి ద్వారా తెలియజేయాల్సిందిగా మంత్రి గారు కోరుతా ఉన్న అధ్యక్ష. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా కొన్ని విషయాలు పేర్కొన్నారు టీ హబ్ గురించి. అనేక రాష్ట్రాలు కూడా మరి మన టీ హబ్ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే కాపీ చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రాష్ట్రాల యొక్క ఎక్కడైనా ఏర్పాటు చేసిన దాని గురించి కూడా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. టీ హబ్లో ఇటీవల కాలంలో మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అధ్యక్ష, తమకు తెలుసు. మరి ఇక్కడ కొన్ని నూతన ఉత్పత్తులు కానీ టెక్నాలజీ విషయాలు ఇటీవల కాలంలో రూపొందుతున్న రైతు వేదికలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయం మీద అనేక నూతన ఉత్పత్తుల డిమాండ్ల అంశాలకు ఏదైనా స్టార్టప్ కంపెనీలు దాని గురించి ఏమైనా దృష్టి కేటాయించిరా, ఏమైనా స్టార్టప్ నూతనంగా వస్తూ ఉన్నాయని చెప్పి సభకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అధ్యక్ష. అదేవిధంగా సార్ 25,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్, ఇంత జల్దీ చెప్పమంటే ఎట్లా? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు అధ్యక్ష. సైదిరెడ్డి గారు బ్రీఫ్గా సైదిరెడ్డి గారు క్వశ్చన్ అడగండి మీరు. ఫస్ట్ టైం అధ్యక్ష, ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద వాటికి సీఈఓలుగా ఇలా ఇండియన్స్ ఉన్నారు అధ్యక్ష. అంత పెద్దవాడికి ఇక్కడే చదివినరు, ఇక్కడ చదివి అక్కడికి పోయి సీఈఓలుగా అయినరు. వీటన్నిటికీ ఇక్కడ కాకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఒక ఎకో సిస్టమ్ అనేది లేకపోవటం. వీటన్నిటిని ఇది కావాలనే ఉద్దేశంతో ఈరోజు యువతకి ప్రతీక యువత ఆశాకిరణం మన ఐటీ మంత్రి గారు కావటం. దీంట్లో భాగంగా ఈ ఎకో సిస్టమ్ తయారు చేయాలి ఎట్లా అని మొదటి వారంలోనే ఐటీ మన ఐఎస్బికి కానీ IIITకి కానీ వెళ్ళి అందరితో మాట్లాడి ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీ హబ్ని క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా రతన్ టాటా గారు వచ్చి ఆ రోజు ఓపెనింగ్కి వచ్చినప్పుడు దీన్ని చూసినాక చెప్పిండ్రు టీ హబ్ ఈజ్ ద న్యూ ఫేస్ ఆఫ్ ఇండియా అని. అంటే రతన్ టాటా లాంటి వ్యక్తులతోటి ఇంత గొప్పగా చెప్పించబడిన ప్రాజెక్ట్ ఇది. దీంట్లో నా ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, నేను మన ఐటీ మంత్రి గారితో దండుమల్కాపూర్ కూడా పోయినాం. యువ పారిశ్రామికవేత్తలని చేయటానికి, అట్లనే ఈ బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ ఇండియా అని చేయటానికి ఒక ప్రణాళిక జరిగిందంటే దేశం మొత్తం మీద ఫస్ట్ ప్రాజెక్ట్ టీ హబ్. దీంట్లో రూరల్ యూత్కి కూడా అవకాశాలు పెరగడానికి, దీని ప్రాచుర్యం పెంచడానికి దీని గురించి ఎక్కువ చర్చ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాట్సాప్ లాంటి ఒక చిన్న యాప్ ఇలా ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల జాబ్ను క్రియేట్ చేసింది. అట్లా చేయాలంటే నాంది మనం ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అన్ని స్టార్టప్ కంపెనీలు పెరగాల. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా ఎన్ని స్టార్టప్లు జరిగినాయి. అయితే ఈ స్టార్టప్లు రూరల్ బేస్డ్ వాళ్ళకి, అట్లనే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అగ్రికల్చర్ అధ్యక్ష. అయితే అగ్రి బేస్డ్ ఇన్నోవేషన్స్ కోసం స్పెషల్గా ఏదైనా చేస్తున్నారా? అట్లనే టీ హబ్ని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అధ్యక్ష, సెకండ్ ఫేజ్కి వచ్చింది. ఈ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? దాంతోపాటు ఇప్పటికే చాలా వరకు మన ఉద్యోగాలు, అంటే ఈ టీ హబ్ ద్వారా వచ్చిన ఉద్యోగాలన్నీ అన్నీ కూడా సభకు చెప్పాలని మా ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకొకటి టీ బ్రిడ్జ్ అనేది కూడా, దీంట్లో టీ హబ్లో టీ బ్రిడ్జ్ అనేది కూడా ఒక కొత్తది ఉంది అధ్యక్ష. దాన్ని కూడా మన రూరల్ యూత్ అంతర్జాతీయ ప్రమాణాలతో చేసేటట్టు చేయాలని, దాని గురించి కూడా వివరించాలని ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేకానంద్ గారు ఏదైతే అడిగారు అధ్యక్ష, మనం దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీ హబ్నేమో రెండవ దశ 2020 సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. అదే రకంగా కరీంనగర్లో, నిజామాబాద్లో, ఖమ్మంలో, వరంగల్లో, మహబూబ్నగర్లో ఈ అన్ని పట్టణాలు కలిపి ఒక్కొక్క చోట పెద్ద ఎత్తున డబ్బులు కూడా 40 కోట్లతో కరీంనగర్లో, నిజామాబాద్లో 50 కోట్లతో, వరంగల్లో దాదాపు ఒక 60 కోట్లతో ఈ రకంగా మనం పెద్ద ఎత్తున డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చి ఈ సెకండ్ టియర్ సిటీస్, టియర్ 2 టౌన్స్ ఏవైతే ఉన్నాయో
అక్కడ కూడా రూరల్ ఇన్నోవేటర్స్, సోషల్ ఇన్నోవేషన్ కూడా రావాలన్న ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారు వివేకానంద్ గారు కార్పొరేట్ ఇన్నోవేషన్ సక్సెస్ స్టోరీస్ని షోకేస్ చేయమన్నారు. తప్పకుండా చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు మన రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా ఇన్నోవేషన్ అనేది కాలేజీల్లో, అదేవిధంగా స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో కూడా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనే ఒక సంస్థను కూడా స్థాపించాం అధ్యక్ష. దానికి ఒక చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ అనే ఒక కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తద్వారా ఆగస్టు 15 నాడు జిల్లాల వారీగా మరి యంగ్ ఇన్నోవేటర్స్ని, రూరల్ ఇన్నోవేటర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 120 కాలేజీలు, అదే రకంగా వందల సంఖ్యలో స్కూళ్లలో ఇప్పటికే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకా కూడా దీన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు జీవన్ రెడ్డి గారు వి హబ్ గురించి అడిగారు అధ్యక్ష. ఇది విమెన్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి, ఇన్నోవేషన్లో కూడా ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాలన్న ఉద్దేశంతో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా మనం ఎంకరేజ్ చేసే దిశగా మరి వి హబ్ అనే ఒక ప్రత్యేక సంస్థను ఆనాడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్లో భాగంగా చేపట్టాం అధ్యక్ష. అది ఇప్పటికే విజయవంతంగా నడుస్తూ ఉంది. ఒక 8 రాష్ట్రాలతో ఇప్పటికే మనం ఎంఓయూస్ కుదుర్చుకున్నాం అధ్యక్ష, అంగీకార పత్రాలు కుదుర్చుకున్నాం. ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా ఇన్నోవేషన్లో మనం పార్ట్నర్గా వారితో ముందుకు పోతా ఉన్నాం. అందులో గోవా ఉంది, ఢిల్లీ ఉంది, అస్సాం ఉంది, ఇంకా చాలా రాష్ట్రాలు, చాలా సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారని అడిగారు మిత్రులు జీవన్ రెడ్డి గారు, అదే రకంగా సైదిరెడ్డి గారు అధ్యక్ష. మనము ఇక్కడ ఇక్రిసాట్ అనే ఒక సంస్థ ఉంది అధ్యక్ష. ఇక్రిసాట్లో ఐ హబ్ అనే ఒక సంస్థ, ఇన్నోవేషన్ హబ్ అనే సంస్థను కూడా మనం ప్రారంభించుకున్నాం. అందులో వ్యవసాయ పరిశోధనలు, అందులో టెక్నాలజీ ఏ రకంగా వాడాలి అనే ఒక ప్రయత్నం కూడా బలంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారో ఆ రైతు వేదికల్లో కూడా రేపు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి మనం మన రైతులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మెరుగైన సాగు పద్ధతులు, వారు ఎప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు సో చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఏ రకమైన పెస్ట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా వారికి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వీటితో పాటు సైదిరెడ్డి గారు మరి నేను ఇందాక చెప్పాను అధ్యక్ష, డిసెంబర్ 2020 సంవత్సరానికి 2వ దశ సిద్ధమవుతుంది. టీ బ్రిడ్జ్ అనే సంస్థ ద్వారా మనం టీ హబ్లో ఒక అంతర్భాగం అది. దాని ద్వారా కూడా ఇతర దేశాల నుంచి కూడా వచ్చే స్టార్టప్లని మనం ఆహ్వానించడం, మన పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్లే విధంగా ఒక మాధ్యమాన్ని, ఒక వారధిని మరి టీ బ్రిడ్జ్ ద్వారా కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థ ద్వారా ఈ పిల్లలందరికీ కూడా ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రము చేయనంత మరి పెద్ద మొత్తంలో ఈ ఉత్సాహవంతులైన యువతీ యువకులకు అంకుర పరిశ్రమలను స్థాపించే వారందరికీ కూడా మన ప్రభుత్వం ఇస్తున్నంత పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఇవ్వడం లేదని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 424, మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవును సార్, బి ప్రశ్నకు లేదు సార్, సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సార్. జనరల్ అక్బరుద్దీన్ సార్. Honorable Speaker, sir.